మహిళా క్రికెటర్లపై కోచ్ జయసింహ అనుచిత ప్రవర్తన కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ఉమెన్స్ టీం తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రిటర్న్ ఫ్లైట్ కు కావాలనే డిలే చేసిన కోచ్ జయసింహ మద్యం సేవిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, కవిత, హైదరాబాద్ మహిళా క్రికెట్ సంబంధించి హెడ్ కోచ్ గా ఉన్న విద్యుత్ జయసింహ పైన మహిళా క్రికెటర్లు ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. అతను మహిళా క్రికెటర్లను తరచుగా వేధిస్తున్నాడని, వారి ముందే మద్యం సేవిస్తూ వారితో మిస్బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా ఫిర్యాదు చేశారు. ఈ విద్యుత్ జయసింహకు మద్దతుగా మహిళా చీఫ్ సెలక్షన్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి పూర్ణిమారావు కూడా అతనికి మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. ఎక్కడ ఏ టూర్ వెళ్ళినా కూడా మద్యం సేవించడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది చేస్తున్నారనేది మహిళా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 12వ తేదీనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ కూడా వారు అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ జయసింహ అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగానే ఇందులో కొనసాగుతున్నాడు. మహిళా క్రికెటర్లను తీవ్రంగా వేధిస్తున్నాడని చెప్తున్నారు. అతనికి దుర్గా ప్రసాద్, నాగేశ్వరరావు, ఐపీఎస్ కొంతమంది అతనికి ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారు. సో వారి సపోర్ట్ తోనే ఇదంతా కూడా చేస్తున్నాడు. అతన్ని ఎవరు తీసేయలేరు అందులో నుంచి అనేది వారికి ఓపెన్ గా థ్రెటనింగ్ చేస్తున్నాడు అనేది కంప్లైంట్ లో పేర్కొన్నారు. సో ఇప్పటికైనా కూడా అతని మీద చర్యలు తీసుకోకపోతే మహిళా క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే సాయి, థ్యాంక్ యూ.